రివ్యూకి సంబంధం లేని 2-3 లైన్లు చెప్పాలనుకున్నాను. ఇది నా పర్సనల్ విషయం. థగ్ లైఫ్ మూవీలో షార్ట్ ఉంటుంది, కైలాసం కనిపిస్తుంటది, కైలాస శిఖరం, కైలాస పర్వతం కనిపిస్తుంది. అప్పుడు కొన్ని క్యారెక్టర్లు పనిచేస్తుంటాయి. అంటే ఇది ఎందుకు పెట్టిర్రు మాకు అర్థం కాదా, లేకపోతే మేము తెలుసుకోలేమా, మీ అమాయకులమా లేకపోతే పిచ్చోళ్ళమా? సో శివుని గురించి ఓ విషయం చెప్తా మీకు. జలంధరుడు ఇట్లనే ఎగిరిండు, గజాసురుడు ఇట్లనే ఎగిరిండు, కిల్జీలు, గోరీలు, గజనవీలు ఇట్లనే ఎగిరిర్రు, ఔరంగజేబు ఇట్లనే ఎగిరిండు. తర్వాత తెల్ల కుక్కలు వచ్చి ఇట్లనే ఎగిరిర్రు. ఉన్నరా వల్లి రోజు బార్డర్లు గీసిర్రు, పేర్లు మార్చిర్రు, ఏమన్నా చేసిర్రు. కానీ ఆ కైలాస పర్వతం ఆడనే ఉన్నది, ఆ పరమశివుడు ఇక్కడనే ఉన్నాడు. పుణ్యభూమిది, అర్థమవుతుందా? పుణ్యభూమిది. రేపు పొద్దున మనం ఎవరం ఉండం, ఆయన ఇక్కడనే ఉంటాడు. లోపల నుంచి వస్తున్న మాట ఇది, నా లోపల నుంచి వస్తున్న మాట ఇది, రివ్యూ కాదు, నా లోపల నుంచి వస్తుంది. అన్నిటికీ ఆయనే సమాధానం చెప్తాడు. కాలమే సమాధానం చెప్తుంది అంటారు కదా. కాలం అంటే ఏంటి? కాలం ఎవరు? మహాకాల్. అర్థం చేసుకున్నోనికి అర్థం చేసుకున్నంత ఇది. ఇంకా అర్థం కానివానికి మూరుగునికి మనం ఏం చెప్పలేము. అగైన్ కాలమే సమాధానం చెప్తారు దేనికైనా.